హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. రప్ప రప్ప అనేటువంటి డైలాగు పుష్ప 2 ద్వారా ఎంత పాపులర్ అయిందో లేదో తెలియదు కానీ సత్తెనపల్లి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన తర్వాత మాత్రం బాగా పాపులర్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కూడా ఈ డైలాగ్ వచ్చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏదో కార్యకర్తలు సినిమా డైలాగ్ను వాడుకున్నారేమో అని చెప్పారు. నిజానికి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి సత్తెనపల్లి పర్యటనలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు కొన్ని ప్లే కార్డులు ప్రదర్శించారు. ఆ దాంట్లో ఏం రాసుంది, మేము 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత రప్ప రప్ప నరికేస్తాం, మీరు కొట్టారు మేము తీసుకున్నాం, మేము మీకు సినిమా చూపిస్తాం, రప్ప రప్ప నరికేస్తాం. ఈ డైలాగులతోటి కొన్ని ఫ్లెక్సీలు కొన్ని ప్లే కార్డులు ప్రదర్శించారు. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా సినిమా డైలాగులు ప్రదర్శించాలే తప్పే ఉంది అని సమర్థించే పని చేశారు తప్ప ఖండించే పని చేయలేదు. అయితే ఆ రోజు నుంచి చాలామంది వైసీపీ నాయకులు ఈ డైలాగ్ను వాడుతూ ఉన్నారు. కానీ మళ్ళా పైకి వైసీపీ నాయకులు ఏం చెప్తారు, మేము అనలేదు కార్యకర్తలు అన్నామంటారు. కానీ వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి అంటానికి ఇది ఒక ఉదాహరణ. ఈ మధ్య నిన్న ఆదిమూలపు సురేష్ కొండేపులో వైసీపీ కార్యకర్తల మీటింగ్ పెట్టాడు. ఆయన సేమ్ డైలాగ్ వాడారు, రప్ప రప్ప మేమేదో చేసేస్తాం. సరే, ఆయన వాడారు. మాజీ మంత్రి పేరు నాని, నేను మీకు వినిపిస్తా చూడండి ఎంత దారుణమో. అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలిరా, నోరు తెరిచి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు. రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి, ఎట్లా జరిగింది ఏం జరిగింది ఎవరు చేశాడని వెళ్ళండి. అంటే కొద్దిగా ఒక అడుగు ముందుకేసారి పేరు నాని గారు. రప్ప రప్ప అని డైలాగ్ ఎన్నిసార్లు చెప్తారు మీరు, రప్ప రప్ప అనొద్దిగా, చీకట్లో ఏదో చేసి చేయాలి, మన తర్వాత బయటకు వచ్చేసి ఎవరు చేశారా ఏం జరిగిందిరా అని ఏమి తెలియనట్టు డ్రామాలు ఆడాలి అని ఎవరు చెప్తున్నారు, మాజీ మంత్రి పేరు నాని గారు. అంటే రప్ప రప్ప చేసేయాలంటే ఏం చేశారు, చీకట్లో ఏం చేసేయాలి, బాబాయిని మర్డర్ చేసినట్టు ఎవరైనా మర్డర్ చేసేయాలా, లేదు ఏదో సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసినట్టు ఏదైనా చేసేయాలనా, డాక్టర్ సుధాకర్ని రోడ్డు మీద చంపేసినట్టు ఏమైనా చేసేయాలనా, ఏంటి ఉద్దేశం ఏంటి? అంటే క్రిమినల్ పాలిటిక్స్ అంటే ఎలా ఉంటాయి అంటానికి వైసీపీ ఒక ఉదాహరణగా తయారైంది. మనం చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి పర్యటనలో వస్తే వివాదాలు. ఆయన ఒకసారి రాప్తాడు వెళ్ళారు, రామగిరి మండలం పాపిరెడ్డిపాడు. అక్కడ ఒక వైసీపీ కార్యకర్త చంపబడ్డాడు, కారణాలు ఏవైనా చంపబడ్డాడు. ఆ కుటుంబాన్ని పలకరించడానికి పరామర్శించడానికి వెళ్ళాడు. పరామర్శ ప్రోగ్రాం కోసం పర్మిషన్ తీసుకున్నాడు. వెళ్ళి అక్కడ జనాలు గుమిగూడారు. ఎందుకు జనాన్ని సమీకరించారు అసలు? ఎవరు సమాధానం చెప్పలేడు కూడా. ఆ జనం సరే సమీకరించుకున్నారు. వీళ్ళంతా హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కేటాయించిన హెలికాప్టర్ను ధ్వంసం చేశారు. హెలికాప్టర్ ధ్వంసం ఎందుకు చేశారు అసలు? మళ్ళీ వైసీపీ కార్యకర్తలు, మళ్ళీ వాళ్ళు చెప్తారు వైసీపీ కార్యకర్తలే అని. ఆ వైసీపీ కార్యకర్తల నుంచి జగన్మోహన్ రెడ్డి రక్షణ కావాలని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. సరే, అది ఒక సంఘటన. గుంటూరు మిర్చి ఆటికి వెళ్ళారు. అక్కడ మిర్చి బస్తాలు దొంగతనం, రైతుల మీద దాడి. తర్వాత పొదిలి వెళ్ళారు. పొదిలి వెళ్ళి అక్కడ పొగాకు బేలం తొక్కేశారు, పొగాకు రైతుల మీద రాళ్ళేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓనర్గా ఉన్నటువంటి ఛానల్లో అమరావతి మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు వచ్చాయి, దానికి మీరు స్పందించండి, ఛానల్ ఓనర్గా మీరు క్షమాపణ చెప్పండి అని మహిళలు జగన్మోహన్ రెడ్డి గారిని అడగడానికి పోతే మహిళల మీద రాళ్ళేశారు. అదేంటి ఆడవాళ్ళ మీద రాళ్ళేస్తున్నారని అడ్డుకోవడానికి పోతే పోలీసుల మీద రాళ్ళేశారు. అదొక సంఘటన. తర్వాత మధ్యలో తెనాలి వెళ్ళారు. అసలు నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే గంజాయి కేసులు పెట్టబడి రౌడీ షీట్లు తెలబడ్డటువంటి వ్యక్తుల్ని పోలీసులు ఏదో కొట్టారని, అంటే పదే నేరాలు చేస్తూ ఉంటే పోలీసులనే చంపటానికి వెళితే మా పోలీసులు అంటే కూడా భయం ఉంటలేదు, వీళ్ళు పదే నేరాలు చేస్తున్నారు, కొద్ది గట్టిగా బుద్ధి చెప్దామని అక్కడ ఉన్న పోలీసులు అనుకొని వాళ్ళని ఏ పోలీసుని ఏ సెంటర్లో అయితే వీళ్ళు చంపడానికి ప్రయత్నం చేశారో అదే సెంటర్లో పెట్టి కొడితే వాళ్ళని కూడా పరామర్శించడానికి పోయారు, గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి పోయారు. సరే, వాళ్ళని పలకరించలేదనుకోండి, వాళ్ళు లేరు, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారు.
మరి వాళ్ళని ఎందుకు పరామర్శించలేదు అంటే అని సమాధానం లేదు. ఎందుకంటే పోయింది వాళ్ళ కోసం, వాళ్ళని పరామర్శించలేదు. ఎందుకంటే విమర్శలు వస్తాయి కాబట్టి. మన కేసులు వైసీపీ హయాంలో కూడా ఉన్నాయి వాళ్ళ మీద. మళ్ళీ కూటమి వచ్చిన తర్వాత పెట్టిన కేసులు కూడా కాదు. దాని మీద చాలా విమర్శలు. అంటే మేము గంజాయి బ్యాచ్‌ని పరామర్శిస్తాం, రప్ప అనేస్తాం. రైతుల మీద పోయి రైతుల మీద దాడి చేసేస్తాం. తర్వాత మన సత్తెనపల్లి పోయారు. ముగ్గురు చనిపోయారండి. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ముగ్గురు చనిపోయారు. ఎందుకు చనిపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు ఓ పరామర్శ ప్రోగ్రామ్‌కి పర్మిషన్ తీసుకున్నారు. పరామర్శగా ఉంటే పర్లేదు. ఆ ఊరికెళ్ళి కాంస్య విగ్రహాన్ని ఓపెన్ చేసుకుంటే పర్లేదు. కానీ పోలీసుల నిబంధనలకు విరుద్ధంగా, పోలీసు పర్మిషన్స్‌కి విరుద్ధంగా జనాన్ని సమీకరించి ఒక ర్యాలీ, ఒక రోడ్ షో చేశారు. 50 పైగా వెహికల్స్ తోటి 14 వెహికల్స్‌కి పర్మిషన్. 100 మందికి పర్మిషన్. వేలాది మందితోటి ఒక ర్యాలీ రోడ్ షో చేశారు. ఆయన కారుకి సైడ్‌గా వచ్చి అభివాదం చేయటం. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు రోడ్డు మీద పబ్లిక్‌గా అభివాదం చేస్తే జనాలు ఎగబడకుండా ఉంటారా? అందులో సమీకరించగడ్డ వైసీపీ అభిమానులు, కార్యకర్తలు సహజంగా ఎగబడతారు కదా! ఆ ఎగబడటంలో ఒక సింగయ్య అనేటువంటి కార్యకర్త జగన్మోహన్ రెడ్డి కారు కింద పడ్డాడు. కనీసం చూసింది లేదు, పరామర్శించింది లేదు, పలకరించింది లేదు, వైద్యం చేపించింది లేదు, వెంటనే హాస్పిటల్‌కి పంపించింది లేదు. అక్కడ 50 కార్లు ఉన్నాయి. ఒక కార్‌లో టక్కున హాస్పిటల్‌కి పంపించింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు జెడ్‌ప్లస్ కాన్వాయ్‌లో మెడికల్ టీమ్ ఉంటది. వెంటనే వైద్యం చేపించింది లేదు. కానీ ఫస్ట్ ఎయిడ్ చేపించింది లేదు. తీసుకుపోయి పొదలో పడేశారు. తర్వాత పోలీసులు అంబులెన్స్‌లో హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. పాపం చనిపోయాడు. ఇంకొక కార్యకర్త జయవర్ధన్ రెడ్డి అని చెప్పేసి అతను తోపులాడు, తొక్కిసలాడు, స్లో తప్పి కింద పడిపోయి అతను చనిపోయాడు. మధు అని ఇది దారుణం, మరి దారుణం. అంబులెన్స్ ఎవరైనా మినిమం కామన్ సెన్స్ ఏందంటే అంబులెన్స్‌కు దారి ఇవ్వటం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీలో అంబులెన్స్ ఇరక్కపోయింది. ఎవరు దారి ఇవ్వలేదు. 2 గంటలు అంబులెన్స్‌లోనే కొట్టుమిట్టాడి మధు అనేటువంటి ఒక యువకుడు చనిపోయాడు. మొత్తం ముగ్గురు చనిపోయారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసట. ఆయనే ఒప్పుకున్నాడు. నేను సత్యపేట నుంచి రిటర్న్ అవుతుంటే తెలుసు అని. ఆయన ఒప్పుకున్న మాట, నేను సొంతంగా చెప్తున్న మాట కాదు. మరి కనీసం వాళ్ళని పలకరించారా, పరామర్శించారా, వాళ్ళకి ఏమైనా సాయం చేశారా అంటే చేయలేదు. తర్వాత రోజు కూడా మీడియా ముందుకు వచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ మీద మాట్లాడారు తప్ప, అయ్యో పాపం నా వల్ల ముగ్గురు చనిపోయారే అనేటువంటి కొన్ని సంతాపాన్ని కూడా ప్రకటించారు. సహాయం పక్కన పెట్టి సంతాపాన్ని కూడా ప్రకటించారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద వీడియో పడిందో అప్పుడు కొద్దిగా అలర్ట్ అయ్యారు. అప్పుడు స్పందించడం మొదలెట్టారు. నేను 10 లక్షలు ఆల్రెడీ పంపి ఉన్నానని చెప్పారు. తర్వాత వాళ్ళ కుటుంబాన్ని తన ఇంటికి పిలిపించుకొని పలకరించి పరామర్శించేది. తర్వాత ఏదో ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేశారు. పక్కనే వైసీపీ నాయకులుండి ఆమెతో మీడియా ఇది సింగయ్య భార్యతోటి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి చనిపోయాడో ఆ కుటుంబాన్ని అప్పుడు పరామర్శించి వాళ్ళతో మీడియాతో మాట్లాడించే పని చేశాడు. తర్వాత మొన్న ఆయన బంగారుపాలెం చిత్తూరు జిల్లా మామిడి మార్కెట్ యార్డ్‌కి వెళ్ళారు. మామిడి రైతులకి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించట్లేదు, వాళ్ళ బాధలు వింటలేదు, తెలుసుకోవట్లేదు అని చెప్పేసి. నిజానికి వాళ్ళ రైతుల కష్టాలకు కారణం ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ ఎమ్మెల్యే. ఎందుకు పల్ప్ ఇండస్ట్రీలు మొత్తం వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ప్రభుత్వం కొనుగోలు చేయదు మామిడిని, కంపెనీలు కొనుగోలు చేస్తాయి. ఆ కంపెనీలు రేట్ ఇవ్వట్లేదు. ఎప్పటి నుంచి ఇవ్వట్లేదు? 2 నెలల నుంచి ఇవ్వట్లేదు. 2 నెలల నుంచి పట్టలేదు. కానీ ప్రభుత్వం స్పందించి వాళ్ళకి ఏదో ₹4 సబ్సిడీ ప్రకటించేసి ₹12 కొనుగోలు చేస్తూ ఉంటే ప్రభుత్వం స్పందించిన తర్వాత మరి నేను కూడా స్పందించకపోతే బాగోదనుకున్నారో ఏమో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళారు. పోయి రైతును పలకరించి పరామర్శించి ఏదైనా సాయం చేసి ప్రభుత్వాన్ని ఏదో డిమాండ్ చేస్తే పోయేది. కానీ పోయే దారిలో ఆయన వస్తాడనుకున్న దారిలో మామిడికాయ రోడ్డు మీద పారబోసి ట్రాక్టర్ల ద్వారా దాన్ని మళ్ళీ ట్రాక్టర్తో తొక్కించేసి, అసలు ఎవడైనా పండిన పంటనట్టు తొక్కిస్తారండి. మనం గతంలో కూడా విన్నాం, రోడ్డు మీద టమాటాలు పారబోసారని, అది ఇదని విన్నాం గిట్టుబాటు ధర లేనప్పుడు. కానీ తొక్కించేంత కసి ఉంటుంది పంట మీద. ఏ రైతు కూడా తినే పంటను తొక్కించడు. కానీ ట్రాక్టర్తో పైచాచికంగా తొక్కించేసి దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కారణమే తొక్కుంటా పోయింది. ఎంత దారుణం అండి. ఏ రైతు దీన్ని యాక్సెప్ట్ చేయదు. పాపం రైతు అయితే ఆవేదనగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు, వీడియో రిలీజ్ చేశాడు. నా పంటని బలవంతంగా లాక్కొని రోడ్డు మీద పారబోసారని 2 ట్రాక్టర్లు అటు పాపం అతను పంట. నాకు ₹12 పెట్టి కొనుగోలు చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం ₹4 సబ్సిడీ ఇస్తూ ఉంది, ఇదంతా మిస్ అయ్యాను కదా, నన్ను ఎవడు ఆదుకుంటాడు? ఏదో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన హైక్ చేయడం కోసం రోడ్డు మీద నా మామిడికాయలు పారబోసారని వాపోయాడు. ఇది ఎక్కడ కర్మో అర్థం కావట్లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. పర్మిషన్ ఇవ్వకపోతే పర్మిషన్ ఇవ్వలేదని ఏడుస్తారు, పర్మిషన్ ఇస్తే ఇలా చేస్తారు, రప్ప డైలాగులు కొడతారు.
ఇరవో చంపేయండి చీకటి మరోసారి వినిపిస్తా చూడండి పేరు నాని ఏమన్నాడు. అరే చీకట్లో కన్ను కొడితే అయిపోవాలిరా, నోరు తెరిచి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు. రప్ప రప్ప అని చీకట్లో జరిగిపోవాలి. తర్వాత మీరు అందరూ కలిసి పలకరించాలి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి. చూశారు కదా, వైసీపీ ఏదో క్రిమినల్ పాలిటిక్స్ ప్లాన్ చేస్తుంది. అందుకే చంద్రబాబు గారు అంటున్నా ఉన్నారు, వాళ్ళ మీద రాజకీయ క్రిమినల్స్ మీద నిఘా నేత్రం ఉండాలి, ఎప్పటికప్పుడు మనం వాళ్ళని జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు నిజానికి రాష్ట్ర ప్రజల కంటే కూడా కూటమి కార్యకర్తలందరికీ కూడా వైసీపీ కార్యకర్తని, వైసీపీ నాయకుడిని కూటమికి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉంది, వైసీపీ నాయకుల మీద ఎప్పుడు ఒక నిఘా నేత్రం పనిచేస్తూనే ఉండాలి. ఎందుకు ఎప్పుడు ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలి, రాష్ట్రంలో ఏదో ఒకటి చేయాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండడానికి వీలేదు, ప్రజలు ప్రశాంతంగా ఉండడానికి వీలేదు. ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. వాళ్ళ మాటలు మీరు చూస్తూ ఉన్నారు కదా. ఏదో వైసీపీ కార్యకర్తలు ప్లేకార్డులు ప్రదర్శించారంటే వదిలేద్దాం, కానీ ఒక మాజీ మంత్రి ఎలా మాట్లాడటం ఏందండి? ఏం చేయాలి పేరు నాన్ని? మీరు కామెంట్ చేయండి దయచేసి.